యోగా అనేది సార్వత్రికంగా విశ్వవ్యాప్తంగా చాలామంది పాటించడానికి ఇష్టపడుతున్నారు. దానికి కూడా అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకురావాలని చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యోగాను చేసేటువంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే అది మెదడుకు మంచిది, శరీరానికి మంచిది, ఇట్స్ ఏ ఫిట్నెస్ కాన్సెప్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే కొంచెం పొరపాటే. ఎందుకనంటే యోగా అనేది ప్రాథమికంగా హిందూ సిద్ధాంతంలో బాగా చొచ్చుకుపోయి ఉన్నది. యోగా అనేది హిందూ సిద్ధాంతంలోంచి బయటకు వచ్చింది. కాబట్టి హిందూ సిద్ధాంతం నుంచి, హైందవ ధర్మాన్ని నుంచి యోగాను వేరు చేయలేం. హైందవ ఆలోచనలోంచి, మతపరమైనటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలోంచి యోగాను వేరు చేయలేం. కాబట్టి అది కేవలం ఒక ఫిట్నెస్ అని అనుకుంటే పొరపాటు. నేను ఈ ఉదాహరణ చెప్తాను. చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ వండలేం, వెజిటబుల్స్ లేకుండా వెజిటబుల్ బిర్యానీ వండలేం. హైందవ సిద్ధాంతపు ఆలోచన లేకుండా యోగాను మనం చేయలేం. ఎందుకంటే దాంట్లో అది చొచ్చుకుపోయి ఉన్నది. ఇంతకీ దాంట్లో చొచ్చుకుపోయి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటూ ఉంటారేమో. వేదాల్లో ఉన్నటువంటి సారాంశం బట్టి మానవుల్లో రెండు రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఒకటి కంటికి కనబడేది, రెండోది కంటికి కనబడంది. కంటికి కనబడేదాన్ని ప్రకృతి అని అంటారు, విజిబుల్ అనమాట. రెండోది కంటికి కనబడని దాన్ని పురుష అని అంటూ ఉంటారు. అంటే ప్రాణము, ఆత్మ, జీవము ఇవన్నీ కూడా. అయితే వేదిక్ అండర్స్టాండింగ్ని బట్టి, అంటే వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ఈ పురుష అనేది పవిత్రమైంది, అది బ్రహ్మన్, అంటే సార్వత్రికమైనటువంటి ఆత్మతో అది కలిసిపోవడానికి ప్రయత్నం చేసేది. ప్రకృతి అనేది ఈ ప్రపంచంలో ఇరుక్కుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది, అది పాపభుయుక్తంగా ఉంటున్నది. కాబట్టి సంఖ్య అనేటువంటి తత్వవేత్త నుంచి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈ రెండింటినీ కనుక మనం వేరు చేయగలిగినట్లయితే పురుష అనే దాన్ని మనము మోక్షంలోకి నడిపించగలుగుతాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చిక్కుల్లోంచి మోక్షంలోకి నడిపించగలుగుతాం. అంటే జీవన చక్రంలోంచి మనము తప్పించుకోగలుగుతాం. ఈ ప్రక్రియనే యోగా అంటూ ఉంటారు. యోగా అనే దాంట్లో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రకృతి నుంచి వేరుపరచబడటం, ఐసోలేషన్. రెండోది సార్వత్రికమైనటువంటి ప్రాణముతో, ఆత్మతో, బ్రహ్మంతో కలిసిపోవడానికి ప్రయత్నం చేయటం. యోగా అనే దాంట్లోంచే యుగ్, కలిసిపోవటం అనేది వచ్చింది. ఇది ప్రాథమికమైనటువంటి విషయం అనమాట. దీన్ని చేయడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి తత్వవేత్త సంఖ్య అనొచ్చు. అయితే దాన్ని పతంజలి అనేటువంటి ఆయన అనుకరించి ప్రస్తుతం ఉన్నటువంటి యోగాని 8 మెట్లుగా అందించడానికి ప్రయత్నం చేశాడు. దాని గురించి మరికొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. పురుష అనే దాన్ని ఈ యొక్క కాలచక్రంలోంచి లేకపోతే ఈ యొక్క ప్రకృతిలోంచి వేరుపరచడానికి మనం చేసేటువంటి ప్రయత్నంలో, యోగాలో ప్రాముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అంటే మనసుని శూన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని అంటారు. ఒక విధంగా మనం క్రియాశీలకంగా ఆలోచించినట్లయితే, ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే అది అసాధ్యము ఆ విధంగా చేయటం అనేది. రెండోది, ఆ విధంగా చేయటం బట్టి మన యొక్క పురుష అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాత్మలు, అది బ్రహ్మన్ అంటే సార్వత్రికమైనటువంటి ప్రాణాత్మలో అది విలీనమై కలిసిపోతుంది. అంటే నీ యొక్క ఉనికి ఇక ఉండదు అని ఫిలాసఫీ ప్రకారం ఉనికి లేకుండా ఉండటం అనేది అసాధ్యం. రెండు విషయాల్లో కూడా తాత్వికంగా అది సరిపడేదిగా కనబడదు. చాలామంది క్రైస్తవులు యోగా చేయటం తప్పే ఉంది అని మొదలు పెడుతూ ఉన్నారు. క్రైస్తవత్వంలో యోగా అనేది లేదు. రెండోది, క్రైస్తవత్వంలో మెడిటేషన్ అంటే ఒకవేళ మనం దేవుని మననం చేసుకోవటం అనేది ఖాళీ చేసుకోవటం ద్వారా జరగదు, అది నింపటం ద్వారా జరుగుద్ది. నింపటం ఏంటి అని అంటారేమో, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఆ వ్యక్తి నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. క్రైస్తవ తత్వంలో మెడిటేషన్ అనే దాంట్లో దేవుని వాక్యము అనేది ఉన్నది, దేవుని ఆత్మ అనేది ఉన్నది, దేవుని సన్నిధి అనేది ఉన్నది. ఒకవేళ గనక హృదయాన్ని ఖాళీ చేసుకోవటం అని గనక మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఈ విధంగా చెప్పాడు. ఒకవేళ ఒక వ్యక్తిలోంచి దెయ్యాలను గనక వెళ్ళగొట్టేసాం అనుకోండి, హృదయం ఖాళీగా ఉంటుంది కదా, ఆ దెయ్యం అంటదంట వీడి హృదయం ఖాళీగా ఉన్నదని మరి 7 దెయ్యాన్ని తీసుకొని లోనికి రావడం జరుగుద్దంట. కాబట్టి ఆ విధంగా క్రైస్తవత్వంలో యోగా అనేది సరిపడేది కానే కాదు. మనం ఒకవేళ క్రైస్తవులంగా దేవునికి దగ్గర అవ్వాలంటే, ఎదగాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, దాన్ని మన జీవితంలో మననం చేసుకుంటూ జీవించినట్లయితే వాక్యానుసారమైనటువంటి జీవితం మనకి ఫలాన్ని ఇస్తుంది, మన జీవితానికి సక్సెస్ని అనుగ్రహిస్తుంది. అంతే. యోగా అనేది ఒక ఫిట్నెస్ అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. అది హైందవ సిద్ధాంతంలో మోక్షాన్ని మనం పొందటానికి ఒక ప్రయత్నం అని చెప్పాలి, భక్తి మార్గంలో ఒక మార్గం అని గ్రహించాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని యోగా నుంచి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి.